వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ పాతాళానికి తొక్కేస్తానంట అంటాడు. అన్నీ చెప్పినోడు ఇతనే వంగినాడు, ఇతనే కాళ్ళకాడికి పోయినాడు, ఇతనే పాతాళం లేకపోతున్నాడు. ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయం జనం మధ్యకి రావాలి, తిరగాలి అంటే అంత ఆషామేషి కాదు. ఎంతోమంది పార్టీలు పెట్టినారు, అన్నీ కలిసిపోయినాయి. చిరంజీవి లాంటి వాడే పార్టీ పెట్టి నేను నడపలేను అని చెప్పేసి కలిపేశా కాంగ్రెస్లో. ఒక 36 ఏళ్ళ యువకుడు వాళ్ళ నాయన చచ్చిపోయినా, ఇతన్ని జైల్లో పెట్టినా, ఆస్తులన్నీ కూడా ఈడీ కేసులో ఇరికిచ్చినా ఒక్కసారి కూడా భయపడకుండా తల్లి కొడుకులతో మొదలైన ప్రస్థానం ఈరోజు 151 సీట్లతో ఇంతమంది ముఖ్యమంత్రిగా అయ్యి ఇంతమందిని ఎమ్మెల్యేలుగా చేసిన వాడు అతను కదా రియల్ హీరో. సినిమాలలో ఏముంది, క్లాప్ కొడతా అంటే పోతా అంటారు. మీ సీరియల్లో ఆడోళ్ళ ఏడుపులు ఎట్లా అంటావు, ఈయన కూడా అంతే, ఇంకా వేరేదేముండదు. కానీ నిజ జీవితంలో హీరోయిజం అంటూ ఉండాలి. ఆ నిజ జీవితంలో హీరోయిజం చూసేవాడిని నెత్తికెత్తుకొని తిప్పుతాడు జనాలు. చంద్రబాబుగా హీరోయిజం లేదు. మొదట నేనే పొడుచానన్నాడు, కాలే, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినాడు. మళ్ళీ ఇదే పొడుచానన్నాడు, కాలే, మళ్ళీ బీజేపీని తీసుకొచ్చినాడు. ఇట్లా జెండాలు కలుపుతున్నాడే తప్ప జనం లేకపోలేకపోతున్నాడు. ఎందుకంటే తన ఆలోచన విధానం చెప్పలేకపోతున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సైకిల్ షెడ్లో ఉండాలి, గ్లాసు సింకులో ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.